హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటి వరకు మీరు సౌమ్య శెట్టిని దొంగగా చూయించే మీడియా ఛానల్స్ పెట్టే థంబ్నెయిల్స్ చేసే హంగామాలు చూశారు. ఈ సో కాల్డ్ కొండాపు లక్ష్మీకాంత్ రెడ్డి అనే అతను ఛాలెంజ్ చేశాడు. అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ అమ్మాయిని టార్చర్ చేస్తూ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ అమ్మాయికి తెలియకుండా మూవీ షూట్ అని వీడియోలు రికార్డింగ్లు చేసి మా అమ్మాయికి తెలియకుండా ఫ్రెష్ అప్ అవుతున్న టైంలో వీడియోలు తీసి ఆ అమ్మాయిని అనేక విధాలుగా పాడు చేసిన విషయం సౌమ్య శెట్టి చెప్తూనే ఉంది. అయితే ఈ క్రమంలో మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వీళ్ళంతా కాశీ వెళ్ళాము కాశీలో వెళ్ళి మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్తూ ఉన్నాడు. కాశీ నాతోనే వచ్చింది అమ్మాయి అని చెప్తూ ఉన్నాడు. ఎవరితో అన్నా వెళ్తే ఆ ప్రూఫ్లు చూపించండి, నేను ప్రూఫ్లతో మాట్లాడుతున్నా అంటున్నాడు. వీడు అమ్మాయి కలిసి దిగిన ఫోటో, కాశీలో పెళ్లి ఫోటో కానీ పర్సనల్ ఫోటో కానీ ఏమీ లేదు ఇప్పటిదాకా. ఎందుకు లేదు, పెట్టండి బయట అని మేము కూడా అడుగుతున్నాం. అయితే కాశీ అమ్మాయి సౌమ్య శెట్టి ఎందుకు వెళ్ళిందంటే వాళ్ళ నాన్నగారు కాలం చేశారు. వాళ్ళ నాన్నకి సంబంధించినటువంటి అస్థికలు వాళ్ళ రిచువల్స్ ప్రకారం కాశీలో గంగలో కలపడానికి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్తుంటే వీడు అందరికీ టిక్కెట్లు బుక్ చేసే బ్రోకర్ గాడిలాగా పనిచేస్తాడంట. ఆ విషయం క్లారిటీగా నేను మీకు చెప్తా. అయితే వీడు టిక్కెట్లు బుక్ చేస్తూ అమ్మాయికి తెలియకుండా వీడు కూడా బుక్ చేసుకొని స్టోరీకి నేను కాశీలో పూజ చేస్తాను, ఎలాగో ఇంత కష్టపడ్డాం కదా స్టోరీ కాశీలో పూజ చేస్తామంటూ ఆ అమ్మాయితో ట్రావెల్ చేయడం జరిగింది. ఎవరి ఫ్లాట్లు వాళ్ళు ఎవరు ఇవ్వాలి. అయితే అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయి నాతోనే వచ్చింది, మేమిద్దరం కలిసి వెళ్ళాము, పెళ్లి చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి అన్నీ చెప్పిందంటూ వీడు మాట్లాడుతుంటారు. ఒకసారి వీడియోలు చూడండి. ఎన్ని తారీఖు అయినా కాసు అంటే సార్ ఏప్రిల్ 5, 6, 7 ఏప్రిల్ 5, 6, 7. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది ఇంటర్వ్యూలో అంటే నేను చూసిన ఫ్యామిలీతో వెళ్ళినట్టుంది. ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ ఫోటోలు ఉండాలి కదా, కనీసం ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు ఉండాలి కదా. మరి ఎవరు లేనప్పుడు ఆమె కాశీకి ఎవరితో పోయింది మరి? నీతో ఉన్నాయా ఫోటోలు? మీ పెళ్లి ఫోటోలు ఉన్నాయా చెప్పురా. నీతో కొండాపూర్ గారు మీతో కదా వచ్చింది, మీ పెళ్లి ఫోటోలు అయ్యి పెళ్లి చేసుకున్నారు, చూపించండి ఉన్నాయా ఎక్కడన్నా? చూపించట్లా. నెక్స్ట్ నాతో ఫ్లైట్ టికెట్లతో సహా హోటల్తో సహా ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్. ఓకే, మేమిద్దరం మేడం కాశీకి, మీకు చూపిస్తాను. నీతో టికెట్లు ఉన్నాయి, నీతో అమ్మాయి ఫొటోస్ ఉన్నాయా, మీ పెళ్లి ఫొటోస్ ఉన్నాయా అని అడగాలిగా. యాంకర్గా కూర్చున్నాడు మైదానంలో కూర్చుంటే ఎలా పోవచ్చు? అవి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు ఇలా ఇప్పుడు ఆమె సోషల్ మీడియా మొత్తం అదే చెప్పుకుంటుంది కదా, ఏమని కాశీకి పోయినాము, కాశీలో ఇట్లా చేసిండు, కాశీ అట్లా అంటుంది కదా సార్. పక్క సీట్లే పోనీ పోయేటప్పుడు పక్క సీట్ వచ్చినప్పుడు పక్క సీటే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఏడున్నారు ఈడ, మరి ఎందుకు అలా చెప్పింది? మన ఫ్యామిలీ ఏడున్నారా నేను చూపిస్తాగా. ప్రూఫ్ ఉంటే నేను ప్రూఫ్ తీసుకొచ్చిన సార్. నేను ఆమె ప్రూఫ్ చూపించమను. ఈ అమ్మాయి సౌమ్య శెట్టేనండి, కావాలంటే మీకు చూపిస్తా. ఇదేమంటున్నాడు, నేనే తీసుకొచ్చా, మధ్యలో ఫ్యామిలీ ఎక్కడికి వచ్చింది, ప్రూఫ్ ఉంటే చూపించు అంటున్నాడు. నీకు కావాల్సిన ప్రూఫే కదా. ప్రజలకు కూడా చెప్తూ ఉన్నా, వాళ్ళ కుటుంబంతో కలిసి తను వెళ్ళాలనుకుంది. వెళ్ళే టైంలో వీడు తెలియకుండా వచ్చాడు, తెలియకుండా స్టోరీ చెప్పాడు, స్క్రిప్ట్ పూజ చేయిస్తా అన్నాడు. ఎవడన్నా కాశీలో చనిపోయిన వారిని దహనం చేస్తానికి వెళ్తారు, వాళ్ళ రిచువల్స్ ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్ చేయడానికి వెళ్తారు. వీడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. ఎంత చెప్తూ ఉంటే హిందువులంతా ఒకసారి ఆలోచించండి, ఎంత గేమ్ ఎలా ఆడుతున్నాడో. దైవికమైనటువంటి విషయాలను కూడా వీడు స్వలాభం కోసం ఎంత దారుణంగా వాడుకుంటున్నాడో చూడండి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి సంబంధించినటువంటి అస్థికలు అవి కనపడడానికి అక్కడికి వెళ్ళింది. వీడు వెళ్ళి ఈ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు వీడితో వెళ్ళలేదు, వాళ్ళ కుటుంబంతో వెళ్ళిందా అని అడుగుతున్నాడు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు నేనైతే మీకు చూపించను, కానీ సౌమ్య శెట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో వాళ్ళ కుటుంబంతో తీసుకున్న వీడియోని మీకు చూపించబోతున్నా, చూడండి. మరి ఎందుకు అలా చెప్పింది? ప్రూఫ్ ఉంటే నేను ప్రూఫ్ తీసుకొచ్చిన సార్. నేను కూడా చూపిస్తున్నా ప్రూఫ్. సౌమ్య వాళ్ళు తిని సౌమ్య శెట్టి ఈ పక్కనుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని కావాలని నేను బ్లర్ చేశాను, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా పెంటలో లాగడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఇది కాశీయా కాదా అని మళ్ళీ మీలో చాలామంది అంటారు. చూడండి, కాశీయే కదా. పక్కన వీడియో తీస్తుంది కూడా సౌమ్య శెట్టి వాళ్ళ కజిన్. మళ్ళీ అది నేనే తీసా అంటాడు వీడు వచ్చి. ఎందుకంటే ఈ వీడియో వాడి దగ్గర ఉందని తెలియదు కదా. ఇప్పుడు మీరు ఇందొచ్చి ఆ వీడియో నేనే తీసా అంటాడు.
ఇది కాశీ. కాశీలో సౌమ్య శెట్టి కూర్చున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఇదనమాట. కాశీయే కదా ఇది. సౌమ్య శెట్టి వాళ్ళ ఫ్యామిలీతోనే వెళ్ళింది కదా. బ్లర్ చేసే వాంటెడ్గా, ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. బ్లర్ చేసే వాంటెడ్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సౌమ్య. ఇప్పుడు చెప్పరా, గొంతు కోసుకుంటావా, చెప్పుతో తన్నులు తింటావా? వాళ్ళ కుటుంబంతో వెళ్ళింది. మీరు క్లియర్గా గమనించినట్టయితే అందుట్లో తెలుగులో మాట్లాడుకుంటున్న వాళ్ళ సంభాషణలు కూడా ఇంకో 2 వీడియోలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ కుటుంబంతో ఈ అమ్మాయి వెళ్తే వాళ్ళ నాన్నకు సంబంధించిన అస్థికలను అక్కడ కలపడానికి, అస్థికలు అంటే వీళ్ళకి వేరే ఉంటుంది, కలపడానికి వెళ్తే వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో ఉంటే వీడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమ్మాయితో నేను వెళ్ళా, అక్కడ రూమ్ వేసా. వాళ్ళంత కాని వాళ్ళు కాదబ్బా. వాళ్ళ హస్బెండ్ నేవీలో పనిచేస్తున్నాడు, గుడ్ శాలరీ వస్తుంది, తిన కూడా ఒక 70,000 రూపాయలకి శాలరీ చేస్తుంది. ఎవడిపైనో డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. కానీ వీడు చేసిన దారుణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ అమ్మాయిని ఎన్ని విధాలు టార్చర్ చేస్తున్నాడో ఒకసారి చూడండి, అర్థమవుతుందిగా. థ్యాంక్ యూ. ఈ వీడియోతో కాశీకి వెళ్ళింది సౌమ్య శెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో అన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావడమే నా యొక్క ఉద్దేశం. వాడు చెప్తున్నాడు కదా, పెళ్లి చేసుకున్నానా. నిజంగా పుట్టక పుట్టితే ఆ వీడియోస్, ఆ ఫొటోస్ బయటకు తీ అని అడగాలన్నది. మీరైతే ప్రజల కింద కామెంట్ రూపంలో అదే అడిగితే బాగుంటుంది కదా. పిఆర్ స్టంట్లు చేసి పిఆర్ కామెంట్లు పెట్టే సోకాల్డ్ పిఆర్ ఏజెంట్లారా, మీరు కామెంట్లు పెట్టి డబ్బులు సంపాదించుకోండి, ప్రాబ్లం లేదు. నెగిటివ్ కామెంట్లు, నేను ఈ ఫ్యాన్ని, మీరు ఇటువంటి సబ్జెక్టు టేక్ చేయకూడదు, ఇది వదిలేయండి అని ఎన్ని చెప్పినా కూడా దీన్ని చివరి వరకు తీసుకెళ్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.